గత 15 నెలల కాలం నుండి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఏం పని చేస్తున్నారో అందరికీ తెలుసు. రాజకీయ కక్ష సాధింపులో ఫుల్ బిజీగా ఉన్నారు. సరే, రాజకీయ పార్టీ కార్యకర్తల మీద అయితే యథేచ్ఛగా వాలాటలు సాగుతూ పోతూ ఉన్నాయి. చివరికి కొందరు జనాల విషయంలో కూడా మంచి సోషల్ కాజ్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ విషయంలో కూడా పోలీసులు ఇలాగే దురుసు ప్రవర్తన చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ జనాలు తిరగబడి పోలీస్ స్టేషన్లను ముట్టడిస్తూ ఉన్నారు. జనాలు వదిలిపెట్టరు కూడా. ఇటువంటి శృతి మించితే పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తున్నారు. తర్వాత ఇంకేం జరిగినా కానీ ఆశ్చర్యం లేదేమో, పోలీసుల ప్రవర్తన మారకపోతే. తాజాగా ఇటువంటిదే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగింది. ఒక వ్యక్తి మైనింగ్కి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారట. ఒక ఊరంతా కలిసి ఎవరైతే ఆ పోరాటాన్ని లీడ్ చేస్తూ ఉన్నారో మైనింగ్కి వ్యతిరేకంగా, ఆ వ్యక్తిని బలవంతంగా పోలీసులు ఏదో పేరు చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఎస్ఐ దురుసుగా ప్రవర్తించి ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చి పరిస్థితి సీరియస్గా ఉందట. మీరు ఇట్లా చేస్తారా, మేము మా ఇష్యూ కోసం ఫైట్ చేస్తుంటే అని గ్రామస్తులు వెళ్ళి మొత్తం పోలీస్ స్టేషన్ ముట్టడించారు. రోజంతా ఉద్రిక్తతే. మైనింగ్ మాఫియాకు మద్దతుగా పోలీసులు చేసిన ఓవర్ యాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు వచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్ఐ కె రఘునాథ్ దురుసు ప్రవర్తనతో పోలీస్ స్టేషన్ వద్ద రోజంతా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మండల కేంద్రం వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలోని పల్లతిప్పలో మైనింగ్కు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ ఏకమై వారం రోజులుగా పోరుబాట పట్టారు. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి చెందిన బూత్ కన్వీనర్ షేక్ పీరయ్యను విచారణకు రమ్మంటూ 3 రోజులుగా పోలీసులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6 గంటలకు 3 కానిస్టేబుల్స్ వచ్చి పీరయ్య తన షాపులో ఉండగా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న కొంతమంది పీరయ్యను అనుసరిస్తూ స్టేషన్కు వెళ్లారు. అయితే పోలీసులు పీరయ్యను ఒక్కడినే లోపలికి తీసుకెళ్లి మిగతా వారిపై దురుసుగా ప్రవర్తించి పంపించి వేశారు. ఎస్ఐ రఘునాథ్ తెల్ల కాగితంపై పీరయ్యతో సంతకం చేయించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పీరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి ఒంగోలు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు మొత్తం స్టేషన్ వద్దకు చేరుకొని జాతీయ రహదారిపై రాస్తారోకకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్టేషన్ లోపలికే చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. ఈ ప్రయత్నంలో పోలీసులకు గ్రామస్తులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ ఎస్ఐ గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకోవడంతో వారు స్టేషన్ ఎదుట బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. స్టేషన్లోకి ఎస్ఐ రూమ్లోకి చొరబడ్డారట. దూరుతారు, మరి ఏం చేస్తారు. మధ్యాహ్నం జోరు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. పీరయ్యను ఎందుకు స్టేషన్కి బలవంతంగా తీసుకొచ్చారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నిలదీయగా ఎస్ఐ రఘునాథ్ వచ్చి ఉద్యమంలో ఉన్న 8 మందిపై కేసు నమోదు చేశామని, అందులో భాగంగా విచారణ కోసం తీసుకొచ్చామని చెప్పారు. అయినా శాంతించని గ్రామస్తులు రాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చర్చలకు ఆహ్వానం పంపిన ఎస్ఐను సస్పెండ్ చేసే వరకు స్టేషన్ నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. రాత్రి 7 గంటలకు ఎస్ఐ రఘునాథ్ వచ్చి గ్రామస్తులకు క్షమాపణ చెప్పారు. ఇట్లుంటుంది. తిరగబడతారు. రాజకీయ పార్టీ కార్యకర్తల మీద వేధింపులకు పాల్పడుతూ చూస్తూ ఉంటారేమో వాళ్ళు. జనం మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్లు చేస్తే, నేను చెప్పాను కదా, స్టేషన్ ముందు, స్టేషన్ లోపల, నెక్స్ట్ ఎస్ఐ రూమ్లోకి. కానీ జనాలందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా ఎస్ఐ లేదు, సిఐ లేదు. అలాంటి పరిస్థితుల్లో అంతవరకు తెచ్చుకోకూడదు వీళ్ళు కూడా.